ఇరాన్లో హిజాబ్ రచ్చ ఆగడం లేదు. హిజాబ్ ధరించని వారిపై కఠిన శిక్షలు తప్పడం లేదు. తాజాగా ఇద్దరు యువతులపై కొరడా దెబ్బలు విధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే గతేడాదిలో సాగిన హిజాబ్ నిరసనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఇరాన్ ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఇరాన్ హిజాబ్ తిరుగుబాటుదారులపై కొరడా జడిపించింది. ఇరాన్లో హిజాబ్ ధరించినందుకు ఇప్పటికే కఠినమైన శిక్షలు విధించబడుతున్నాయి. అంతకుముందు ఆగస్టు 2023లో ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించారు. తాజాగా హిజాబ్ ధరించినందుకు ఒక మహిళకు 74 కొరడా దెబ్బలు, మరొకరికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఇరాన్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి. హిజాబ్ను ఉల్లంఘించినందుకు ఇరాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. కోర్టు శిక్ష విధించిన ఇద్దరు మహిళల్లో హేష్మతి ఒకరు. ఈమె హిజాబ్ను ధరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హేష్మతి ఇరాన్లో తప్పనిసరి హిజాబ్ చట్టాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. శిక్షను వినేందుకు తన లాయర్తో కలిసి కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఆమె హిజాబ్ ధరించలేదు. దీంతో కొత్త కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తానని ఓ అధికారి ఆమెను బెదిరించారు. అయినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. హిజాబ్ ధరించి తన ముఖాన్ని దాచుకోనని ఖరాఖండిగా చెప్పింది. హేష్మతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. గత ఏడాది ఆగస్టులో హిజాబ్ నిషేధంపై ఆమె చాలా గొంతు చించుకుంది. మహిళల హక్కుల కోసం ఆమె డిమాండ్ చేసినందుకు ఇరాన్ మహిళల్లో ఆమె బాగా ప్రాచుర్యం పొందింది. ఇక మరో యువతి జైనాబ్ కు కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హేష్మతి వల్లే జైనాబ్ కూడా తప్పనిసరి హిజాబ్ కు వ్యతిరేకి. ఆమె హిజాబ్ లేకుండా కనిపించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిజాబ్ ధరించినందుకు జైనాబ్ కు కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిందని ఆమె తరపు న్యాయవాది తెలిపారు. ఇరాన్లో తాలిబాన్ల మాదిరిగానే కఠినమైన షియా చట్టం అమల్లో ఉంది. దీని కింద కొరడాలతో కొట్టడం, బహిరంగంగా ఉరితీయడం, వేళ్లు నరికివేయడం వంటి శిక్షలు ఉన్నాయి. కొరడా జులిపించే గది ఎలా ఉంటుందో హేష్మతి మీడియాకు తెలిపారు. ఇది చీకటి యుగాల నుంచి ప్రజలను హింసించే ప్రదేశం లాంటిదని ఆమె చెప్పింది. దానికి సిమెంటు గోడలు, చిన్న మంచం, ఇనుప గొలుసులు ఉన్నాయి. ఆమె కఠిన శిక్షలు అమలు చేసిన క్రూరమైన అమానవీయ పరిస్థితులను వెల్లడించింది. అయితే ఈ రకమైన శిక్ష ముస్లిం దేశాల్లో మాత్రమే కనిపిస్తోంది. భారతదేశం వంటి అనేక ప్రజాస్వామ్య దేశాలు ఈ రకమైన శిక్షను వ్యతిరేకిస్తున్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన చాలా మందిలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ కఠినమైన డ్రెస్ కోడ్ బ్రేక్ చేసిన వారికి ఎంతటి కిరాతకమైన శిక్ష వేస్తారో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఇరాన్లో హిజాబ్ పై వివాదం కొత్త కాదు. దీనికి ముందు ఇరాన్ మహిళలు హిజాబ్ తప్పనిసరిగా ధరించడంపై సుమారు 2 నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు, సంస్థలు ఇరాన్ కొరడా దెబ్బలు, ఇతర అవమానకరమైన శిక్షలను ఉపయోగించడాన్ని వ్యతిరేకించాయి. పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలో గౌరవించేందుకు ఇరాన్ అంగీకరించిన మానవ హక్కులను ఈ శిక్షలు ఉల్లంఘిస్తున్నాయని దేశాలు మండిపడుతున్నాయి. సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. మహిళల డ్రెస్ కోడ్ పై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఖచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, వారికి మద్దతు తెలిపే వారిపై భారీ శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ ప్రత్యేక బిల్లును తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలపై కూడా శిక్షలు విధిస్తోంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 290 మంది సభ్యులు కలిగిన ఇరాన్ పార్లమెంట్లోని 152 మంది సభ్యులు ఈ బిల్లును ఆమోదించారు. కాగా గతేడాది హిజాబ్ వివాదం కారణంగా పోలీస్ కస్టడీలో మహాసామిని అని 22 ఏళ్ల యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. 2022 సెప్టెంబర్ 16న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెలలుగా హిజాబ్, మోరల్ పోలీసింగ్ వ్యతిరేక నినాదాలు, నిరసనలతో ఇరాన్ అట్టుడికింది. ఈ నిరసనలో సుమారు 500 మందికి పైగా పౌరులు చనిపోయారు. సుమారు 22,000 మందికి పైగా ఆందోళనకారులను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇరాన్లో 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఆందోళనతో ఇరాన్ సర్కార్ దిగి వస్తుందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం హిజాబ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి హిజాబ్ ధరించని మహిళలు, యువతలపై మోరల్ పోలీస్ సాయంతో దాడులు సాగుతూనే ఉన్నాయి.